నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు నుంచి ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. ఈ పుస్తకం చాలా ఇంపార్టెంట్ పుస్తకం అని నాకు అనిపించింది. దీని పేరు అభిధమ్మ ఇన్ డైలీ లైఫ్. ఈ పుస్తకాన్ని మనకి బర్మీస్ బంతే అయిన అజాన్ జనకాభివంశ గారిది పుస్తకం అన్నమాట. ఇది మొదట బర్మా భాషలో రావడం జరిగింది. దాన్ని ఇంగ్లీష్లోకి ఇంకొకరు ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని తెలుగులో కూడా మనకి చేశారు కొంతమంది. అది ఎవరంటే ఎస్సి ఓలేటి మరియు ఆర్కే మౌని గారు అని వీళ్ళు తెలుగులోకి ఈ పుస్తకాన్ని అనువాదం చేశారు. కొన్ని చోట్ల ఈ పుస్తకం దొరుకుతుంది. ఒకవేళ ఈ పుస్తకం దొరికితే కనుక డైరెక్ట్గా మీరు చదువుకోవచ్చు. అయినా కూడా దీంట్లో కొన్ని సమ్మరైజ్ చేసి నేను చెప్తాను. అభిధమ్మ గురించి బేసిక్గా తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. నిత్య జీవితంలో అభిధమ్మం అని తెలుగులోకి అనువాదం చేశారు. అయితే మానవుల్లో సద్భావనలు కలిగించాలన్న ఆశయంతో పూజ్య బంతే జనకాభివంశ ఈ అభిధమ్మ ఇన్ డైలీ లైఫ్ అనే పుస్తకాన్ని రచించారు. ఇది బుద్ధ భగవానుని పవిత్ర బోధనలు, ముఖ్యంగా అభిధమ్మ జ్ఞానాన్ని సామాన్యులకు పరిచయం చేసే పుస్తకంగా ప్రసిద్ధి చెందింది. తెలుగు పాఠకులకు బుద్ధుడు బోధించిన అభిధమ్మ జ్ఞానాన్ని పరిచయం చేయాలన్న ఆశయంతో ఈ నిత్య జీవితంలో అభిధమ్మం అనేది అనువదించడం జరిగింది. అజాన్ జనకాభివంశ అయిన మయన్మార్ దేశపు గొప్ప భిక్షువు. డిసెంబర్ 1977 సంవత్సరంలో 78వ ఏట ఆయన చనిపోవడం జరిగింది. ఆయన సుత్త పిటిక, వినయ పిటిక మరియు అభిధమ్మ పిటికల్లో మొత్తం 74 గ్రంథాలు రచించినటువంటి బౌద్ధ ఆచార్యుడు. మనిషి ఎల్లవేళలా సుఖశాంతులతో జీవించాలి అనుకుంటాడు. మనశ్శాంతి కోసం పాకులాడుతుంటాడు, కానీ వాటిని పొందలేడు. ఎంత కృషి చేసినా మనశ్శాంతి దక్కకపోయేసరికి తీవ్ర ఆందోళన, అసహనం, అశాంతి, అసంతృప్తితో దుఃఖ జీవితాన్ని అనుభవిస్తాడు. ఉన్నదానితో తృప్తి పడలేకపోవడమే మన సమస్య. వద్దనుకున్నవి జరుగుతూ ఉండటం, కావాలనుకున్నవి జరగకపోవడం సాధారణంగా మనకందరికీ అనుభవమే. కానీ అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నా. ఎందుకంటే మన గురించి మనకు ఏమీ తెలియదు కాబట్టి. నేటి కాలమాన పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు మనుషుల్లో నిస్వార్థమైన ప్రేమ, ఎదుటివారి పట్ల కరుణ, స్నేహభావం, ముదిత అంటే ఎదుటివారి విజయంలో పాలు పంచుకొని ఆనందించే స్వభావాన్ని ముదిత అంటారు. ఈ ముదిత లాంటి పవిత్ర గుణాలు అరుదైపోయాయి. వీటికి బదులుగా స్వార్థం, ఈర్ష్య, ద్వేషం, పగ లాంటి దుర్గుణాలతో మన మనసులు నిండి ఉంటున్నాయి. అందువల్ల మన హృదయాల్లో అగ్నిమంటలు చెలరేగుతున్నాయి. దీనివల్ల సహనం నశించి కోపంతో మండిపోతూ ఎదుటివారికి అంటే తనకు తాను నష్టం చేసుకుంటూ ఎదుటివారికి కూడా ఎంతో కష్టం, దుఃఖం కలిగిస్తూ ఉన్నాం. మనలో చెలరేగే ఈ దుర్గుణాలు మనోవికారాల రూపంలో మనపై పెత్తనం చెలాయిస్తూ మన హృదయాన్ని మండింప చేయడం వల్ల మనశ్శాంతి లేకుండా జీవించాల్సి వస్తుంది. శాంతి లేని మనసులో సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది? ఎదుటివారిపై ప్రేమ, కరుణ, మైత్రి, ముదితలు ఎలా కలుగుతాయి? మన మనసు ఎప్పుడు ఈ రాగము, ద్వేషము, మోహము అనే అగ్నితోటి మండుతూ ఉన్నప్పుడు. మనలో దుర్గుణాలు ఉంటే మంచి గుణాలు తలెత్తలేవు. మనిషి స్వార్థంతో తన ఉన్నతి కోసం ఎంతటి దుర్మార్గానికైనా తెగిస్తున్నాడు. హత్యలు, దొంగతనాలు చేస్తున్నాడు.
తమ అతి తెలివితేటలతో ఎదుటి వారిని మోసగిస్తున్నాడు. అవినీతితో అన్యాయంగా ధన సంపాదన చేస్తున్నాడు. ఆస్తిపాస్తులను కూడబెట్టుకుంటున్నాడు. ఇలా మనిషి అధర్మాన్ని జీవిత లక్ష్యంగా ఎంచుకొని ధర్మం గురించి మర్చిపోతున్నాడు. ఇక్కడ ధమ్మం అంటే ఏంటి? ధమ్మం అంటే ప్రకృతి నియమం, విశ్వ విధానం, సర్వకాలీనం, ప్రత్యక్షంగా చూడదగ్గది, కల్పన కాదు, ఇప్పుడు ఇక్కడే ఫలితాలనిచ్చేది, వివేకం గల ప్రతి ఒక్కరూ అనుభూతికి తెచ్చుకునేది, నిబ్బాన లక్ష్యానికి చేర్చున్నది అని భగవానుడు ధర్మం గురించి ఇచ్చిన నిర్వచనం అన్నమాట. అభిధమ్మం ప్రకారం ధర్మాలన్నీ ఉత్పత్తి వేయాలే, అంటే పుట్టిగిట్టేవే, అనిత్యాలే, వీటిని సంస్కారాలు అని అంటారు. ఇంద్రియ గోచరమయ్యే ఈ నామరూప ధర్మాలన్నీ, అంటే శారీరక, మానసిక అన్నీ కూడా పుట్టిగిట్టేవే, అనుభవపూర్వకంగా తెలుసుకునేవే, నిస్సారమైనవి, ఇవి దుఃఖకారకాలు. ధర్మం అంటే మనం దుఃఖం నుండి బయటపడడానికి ఉపయోగపడే బోధనే ధమ్మం అన్నమాట. బుద్ధుడు బోధించిన అటువంటి బోధనలనే ధమ్మం అని చెప్పుకుంటాము మనం. ధర్మం అన్నా ధమ్మం అన్నా ఒకటే. పాలీలో ధమ్మం అంటారు, తెలుగులో ధర్మం అని అనువాదం చేస్తారు. అయితే అసలు ధర్మం అంటే ఏంటి? ఈ రోజుల్లో ధర్మం అంటే మత సాంప్రదాయాల నియమ నిబంధనలే అని అనుకుంటారు. హిందూ ధర్మం అని, బౌద్ధ ధర్మం అని, ఇస్లాం ధర్మం అని, క్రైస్తవ ధర్మం అని, జైన ధర్మం అని ధర్మాన్ని మతపరంగా సాంప్రదాయబద్ధంగా విభజించి వేశారు. కానీ సర్వ మానవులకు పనికి వచ్చే నిజమైన, పవిత్రమైన, సార్వత్రికమైన, శుద్ధమైన ధర్మం మరొకటి ఉందని తెలుసుకోలేకపోతున్నారు. ధర్మం పవిత్రమైనది, నిర్మలమైనది. అలా ఉన్నప్పుడే దీనిని సద్ధర్మం అంటారు. అంటే మన లోపల ఉన్న దుఃఖాన్ని పోగొట్టి మనసుని పరిశుద్ధం చేసేదే నిజమైన సద్ధర్మం. సర్వ మానవాళికి పనికి వచ్చేది. సద్ధర్మం ప్రజల్ని ఏకం చేస్తుంది. కానీ మత సాంప్రదాయాలు ప్రజల్ని విడదీస్తాయి. ఎవరు ఏ మతానికి చెందిన వారైనప్పటికీ వారందరికీ సద్ధర్మంతో సంబంధం ఉంటుంది. ఎందుకంటే అది సర్వ మానవాళికి చెందింది కాబట్టి. మీరు హిందువైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అందరికీ దుఃఖం ఉంది. ఆ దుఃఖం నుంచి బయటపడడానికి ఉపయోగపడేదే ఈ ధమ్మం. అది సర్వ మానవాళికి అవసరం. ధారేతీతి ధర్మ అని ధర్మాన్ని నిర్వచిస్తారు. అంటే ధరించబడినదే ధర్మం అని అర్థం. ఏదైతే మనిషి మనసులో స్వభావ రూపంలో ఇమిడి ఉంటుందో అదే ఆ మనిషి ధర్మం. ఈ స్వభావాన్ని మనిషి ప్రవర్తన శైలిని చూసి తెలుసుకోవచ్చు. మనసులో ఎల్లప్పుడూ ఏదో ఒక ఆలోచన నడుస్తూనే ఉంటుంది. నిరంతరం ఆలోచించేదే మనసు. దీనినే చిత్తమని కూడా అంటారు. మనసులోని ఆలోచన సరళిని పరిశీలించినప్పుడు అవి గతంలో జరిగిన విషయాలను గురించి కానీ, లేక భవిష్యత్తుకు సంబంధించిన ఊహాగానాలతో నిండిన ఆలోచనలు కానీ అయి ఉంటాయి. ఈ ఆలోచనలు రెండు రకాలు. మొదటిది మంచి ఆలోచనలు, రెండవది చెడు ఆలోచనలు. మంచి ఆలోచనలతో నిండి ఉన్న మనస్సు సద్భావనలతో నిండి ఉంటుంది. ఇటువంటి మనసులో కుశల ధర్మం ఉందని, దీనివల్ల ఎదుటి వారి పట్ల మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్షలు కలుగుతాయి. ఎదుటి వారికి సహాయపడాలన్న సద్భావనలు ఉంటాయి. చెడు ఆలోచనలతో నిండి ఉన్న మనసు దుర్భావనలతో నిండి ఉంటుంది. ఇటువంటి మనసులో అకుశల ధర్మం ఉందని, దీనివల్ల ఎదుటి వారి పట్ల ద్వేషం, పగ, ఈర్ష్య, కోపం, భయం లాంటి దుర్గుణాలు, దుర్భావనలు కలిగి ఉంటాయి. మనసులో గల ఈ స్వభావ లక్షణాన్ని ధర్మమని పూర్వకాలంలో అనేవారు. వస్తువు స్వభావమే ధర్మం. అంటే కాల్చడం అగ్ని యొక్క ధర్మం, అనగా అది దాని స్వభావం. అలాగే చల్లబరచడం మంచు యొక్క ధర్మం.
అనగా దాని స్వభావం. ఇవి సర్వసామాన్యమైన ప్రకృతి ధర్మాలు. వెలుతురు వేడినివ్వడమే సూర్యుడి స్వభావం, అంటే అది సూర్యుడి ధర్మం. అలా కాకపోతే సూర్యుడు కాలేడు. చల్లలైన కాంతిని ఇవ్వడమే చంద్రుడి స్వభావం, అంటే చంద్రుడి ధర్మం అన్నమాట. ఇలాంటి స్వభావం లేకపోతే చంద్రుడే కాడు. ధర్మం అంటే ప్రకృతి నియమమే. అందరి పట్ల ఎటువంటి పక్షపాతం లేకుండా సమానంగా ప్రవర్తించడమే ధర్మం యొక్క నియమం. ఈ క్షణంలో నా మనసులో ద్వేషం, ఈర్ష్య, కోపం లాంటి దుర్భావనలు ఉన్నట్లయితే అవి వాటి ధర్మం ప్రకారం, అంటే వాటి స్వభావం ప్రకారం నన్ను తప్పక దహిస్తూ ఉంటాయి. ఒక పాత్రలో అగ్ని ఉన్నట్లయితే ఆ పాత్రే మొదట ఆ అగ్ని తాపానికి గురి అవుతుంది. ఆ తర్వాత ఆ తాపం పరిసరాలకు వ్యాపిస్తుంది. అలాగే ఎవరి మనస్సులో కోపం లాంటి దుర్భావనలు ఉంటే కోపం వచ్చిన వాడే మొదట ఆ కోపతాపానికి జ్వలించిపోతాడు, దుఃఖపడతాడు. ఆ తర్వాతే అది ఆ పరిసరాలకు వ్యాపించి ఎదుటి వారికి ఆ కోపతాపాన్ని పంచిపెడుతూ వారిని తిడుతూ ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో ఆ పరిసరాలకు వచ్చిన వ్యక్తులందరికీ తనలోని కోపాన్ని, దుఃఖాన్ని, తాపాన్ని పంచిపెడతాడు. దానివల్ల ఎదుటి వారు కూడా దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. ఇది అందరికీ వర్తిస్తుంది. అలాగే మనసులో సద్భావనలు ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో నిండి ఉండి ఎదుటి వారిపై ప్రేమ, దయ, స్నేహభావాలతో నిండి ఉంటాయి. సద్భావనలు ఉన్న మన వ్యక్తిలోని సుఖ సంతోషాలను ఎదుటి వారు కూడా అనుభవిస్తారు. వారు కూడా సంతోషంగా ఉండగలుగుతారు. ఇది ప్రకృతి ధర్మం. ఇది అందరికీ వర్తిస్తుంది. ధర్మానికి పక్షపాతం అంటూ ఏమీ లేదు. అది సర్వజనీనమైంది. దీనికి మత సాంప్రదాయాలతో పని లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమలోని మంచి గుణాలని, చెడు గుణాలని విశ్లేషించి చూసుకోవాలి. మంచి గుణాలని పెంచుకోవాలి, చెడు గుణాలని తొలగించుకోవాలి. ఎవరి స్వభావం వారికే బాగా తెలుస్తుంది. ఎవరిలోని లోటుపాట్లు వారికే బాగా తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకోవాలి. ఇది ఎవరికి వారే సరిదిద్దుకోవాలి. ఇంకొకరు సరిదిద్దలేరు. అందువల్ల అందరూ ధర్మాన్ని తెలుసుకొని ధర్మ మార్గంలో నడుస్తూ ఎవరికి వారే అంటే ఉద్ధరించుకోవాలి, సంస్కరించుకోవాలి. కేవలం బుద్ధుడు కానీ లేకపోతే మిగిలిన వారు మార్గాన్ని చూపిస్తారు. ఆ మార్గంలో నడవాల్సింది ఎవరికి వారే నడవాలి. తమ సొంత ప్రయత్నంతోటే వాటిని పొందాలి. అయితే మనుషుల హృదయాలలో అగ్నిమంటలు ఎందుకు చెలరేగుతున్నాయి? వీటికి కారణం ఏంటి అని విశ్లేషించి చూసినప్పుడు స్వార్థం వల్ల మన మనస్సుల్లో చెలరేగుతున్న రాగం, లేకుంటే లోభం అంటే అత్యాశ, దురాశ, లేదా ద్వేషం, అహంకారం, ఈర్ష్య, మాత్సర్యం, ఇటువంటి దుర్గుణాల వల్లనే తోటి ప్రాణుల పట్ల ఎటువంటి దయ, జాలి, కరుణ కలగటం లేదు. ఈ దుర్గుణాలు మనస్సుపై పెత్తనం చెలాయిస్తూ మన మనస్సులను మండింపచేస్తూ శాంతి లేకుండా చేస్తున్నాయి. శాంతి లేని మనస్సులో సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? ఎదుటి వాడిపై ప్రేమ, దయ, జాలి ఎలా కలుగుతుంది? మన హృదయాలలో ఉన్న ఈ అగ్నిదాతవు మనలోని మంచి గుణాలను కాల్చివేస్తుంది. ఇలా జరగటం అనేది ప్రస్తుత జన్మలోనే కాకుండా మనం పొందబోయే భవిష్యత్తు జన్మలకు కూడా ఈ అగ్నిదాతవు మనల్ని వెంబడిస్తూ దహించి వేస్తూనే ఉంటుంది. ఇంకా మనం సద్గతి ఎలా పొందగలం? కాబట్టి మనలోని దుర్గుణాలు లేపే మంటల్లో మనం చిక్కుకోకుండా గట్టి ప్రయత్నంతో సాధన చేస్తూ తప్పించుకోవాలి. మనలోని మంటల్ని చల్లార్చుకోవాలి. ఈ మంటల్ని చల్లార్చగలిగే సద్గుణాల్ని మనం పెంపొందించుకోవాలి. మన మనస్సులో ఇతర ప్రాణుల మీద ప్రేమ, దయతో నిండిన మైత్రి,
ఇంకా కరుణ, ముదిత, సమతా భావాల్ని అలవరుచుకున్నప్పుడు మనలో గూడు కట్టుకొని ఉన్నటువంటి మంటలు చల్లారి సుఖశాంతులు లభిస్తాయి. మన లోపల ఈ అగ్నిధాతువు ఎప్పుడు చెలరేగుతుంది? మన లోపల చెడు గుణాలు ఉత్పన్నమైనప్పుడు. చెడు గుణాలకు బదులు మంచి గుణాలను పెంపొందించుకుంటే అది మనకి చల్లదనాన్ని, శాంతిని ఇస్తుంది. అసలు ఈ సంసారం అంటే ఏంటి? మనం కొన్నిసార్లు ఈ సంసారం అని వస్తూ ఉంటుంది కదా. సంసారం అంటే ఈ ప్రాణులు నివసించే ఈ భౌతిక ప్రపంచం కాదు. చిత్తం, చేతసికాలు అంటే చిత్తంలోని ధర్మాలు రెండు కలిసి ఒక రూపం అంటే శరీరం, అంటే మనసు, శరీరం ఈ రెండు కలిసిన జన్మ తర్వాత జన్మల్ని ఎత్తుతూ నిరంతరంగా ఈ జనన మరణ చక్రంలో పడి తిరిగాడడాన్ని సంసారం అంటారు. అయితే మనకి కొన్ని చోట్ల ఇలా కూడా చెప్తాము, మానవులు, దేవతలు, బ్రహ్మలు అంటే ఎవరంటే ఈ చిత్తము ఇంకా చేతసికం. చేతసికం అంటే చిత్త ధర్మాలు. ఈ రెండింటిని కలిపి మనస్సు అని అంటాము. దాన్ని నామం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ మనస్సు ఒక రూపంలో కలిసి జన్మించడాన్ని మనిషి, లేకుంటే దేవతా జన్మ, లేకపోతే బ్రహ్మ, లేకుంటే ఒక వ్యక్తి, ఒక ప్రాణి, నేను, అతడు, ఆమె, స్త్రీ, పురుషుడు అని వ్యవహరిస్తారు. పారమార్థికంగా చూసినట్లయితే నిజానికి మానవులైనా లేక ఇతర ఏ జీవులైనా, దేవతలైనా, బ్రహ్మలైనా, ఎవరైనా సరే వారంతా ఈ నామరూపాల కలయిక వల్ల తయారైన ప్రాణులే. ఈ నామరూపాలకు అతీతంగా ఏ ప్రాణి లేదు. అయితే ఈ నామరూపాలు కలిసి ఎందుకు ప్రాణిగా వ్యవహరిస్తాయి? నామరూపాలు అంటే, నామం అంటే మనస్సు, రూపం అంటే శరీరం. ఈ నామరూపాలు కలిసి జన్మ తర్వాత జన్మని తీసుకుంటూ ఉండటానికి ఏదో ఒక కారణం ఉండి తీరుతుంది. కారణం లేకుండా ఈ విశ్వంలో ఏది జరగదు. ప్రస్తుత జన్మలో అనుభవిస్తున్న బాహ్య విషయాలు, గత జన్మలో చేసిన కర్మ సంస్కారాలు కలిసి ఒక ప్రాణిగా నామరూపంతో కలిసి జన్మిస్తున్నాయి. కాబట్టి ఈ జన్మలోని బాహ్య విషయాలు, గతంలోని కర్మ సంస్కారాలు, ఈ రెండు నామరూపాల కలయికకు మూల కారణాలు. ఈ జన్మలో మనం అనుభవిస్తున్న బాహ్య విషయాలకు అంత ప్రాముఖ్యం లేదు. ఎందుకంటే అవన్నీ పై మనసులో ఉండే అనేక మానసిక స్థితులకు ఒక సదృశ్య రూప ప్రతిబింబాలు మాత్రమే. ప్రస్తుత జన్మలో మంచి కానీ చెడు కానీ అయినా బాహ్య విషయాలను అనుభవిస్తున్నప్పుడు అంతర్గత మనస్సు వాటితో తాదాత్మ్యం చెందకుండా పవిత్రంగా, తటస్థంగా ఉండగలుగుతుందా లేదా అన్నదే ఇక్కడ అతి ముఖ్య విషయము. అంతర్ మనసు ఎల్లప్పటికీ తటస్థంగా ఉండగలిగితే, అంటే సమతతో ఉండగలిగితే రానున్న భవిష్యత్తు జన్మల్లో పొందబోయే నామరూపాలు కూడా మంచివిగానే ఉంటాయి. ప్రస్తుత జన్మలో మరణించినప్పటికీ మంచి నామరూపాలు తిరిగి ఉత్పన్నమయ్యి మంచి మనుషులుగా, లేకపోతే మంచి దేవతలుగా, మంచి బ్రహ్మలుగా ఉద్భవిస్తారు. అలా కాకుండా వారి అంతర మనసులు కలుషితమై ఉంటే ప్రస్తుత జన్మలో మరణించిన తర్వాత ఈ కలుషిత మనస్సులు కదా జీవులుగా నిరయలోకంలోనో, ప్రేతలోకంలోనో, జంతులోకంలోనో వికారమైన నామరూపాలతో జన్మిస్తారు. ఇది ఎవరు తప్పించుకోలేని ప్రకృతి నియమం, విధానం అన్నమాట. అయితే యోనిసో మనసికారం అని చాలా చోట్ల వస్తూ ఉంటుంది మనకి త్రిపిటకల్లో. ఈ యోనిసో మనసికారం అంటే ఏంటంటే సరైన మనోభావన, అంటే మనసులో పవిత్రమైన ఆలోచనలు ఉన్నప్పుడు మనస్సు మంచిగా ఉంటుంది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మనస్సు సరైన ఆలోచన చేస్తూ తర్కబద్ధంగా ఆలోచించగలిగినప్పుడు మనసు సమతాభావంతో నిండి ఉంటుంది. మంచి విషయాలు మంచివని తెలుస్తుంది, చెడు విషయాలు చెడ్డవని తెలుస్తాయి. అటువంటి మనస్సుతో చేసే కర్మ మంచి కర్మ అవుతుంది, మాట్లాడే మాట సరిగ్గా ఉంటుంది. అందువల్ల సరైన మనోభావన కలిగి ఉండాలి.
అంటే సరైన హ్మ్, యోనిసో మనస్కారం కలిగి ఉండాలి. అటువంటి అటువంటప్పుడు చెడు తలంపులు రావడానికి అవకాశం ఉండదు. పవిత్రమైన, నిర్మలమైన మంచి గుణాలతో నిండిన మనసే ఉద్భవిస్తుంది. చెడు తలంపులు మనసులో మెదులుతూ ఉంటే మంచి మనసు ఉద్భవించదు. మంచి మనసు పుట్టడానికి ఎంత అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ చెడు తలంపుల నుండి చెడు ఆలోచనల నుండి మంచి మనసు ఉద్భవించదు. సరైన మానసిక చింతన వల్ల మంచి మనసు అనేది ఉద్భవిస్తుంది. మంచి మనసుతో మనం చేసే ఆలోచనలు, మాటలు, కర్మలు అన్నీ మంచివిగానే ఉంటాయి. దీనివల్ల రాబోయే భవిష్యత్తు జన్మలు కూడా మంచివిగానే ఉంటాయి. ఇది సత్యం. మనలో మంచి భావనలు పెంపొందించుకోవడానికి ఎల్లవేళలా మంచి గ్రంథాలు త్రిపిటకలు చదవటం మంచిది. జ్ఞానులైన వారితో సత్సంగం చేస్తూ వారి దగ్గర నుంచి జ్ఞానాన్ని నేర్చుకుంటూ సత్ప్రవర్తనతో మెలుగుతూ నా మనసు ఎల్లవేళలా మంచిగానే ఉండునుగాక అని సంకల్పించుకోవడం వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు స్థితప్రజ్ఞుడై సమతతో ఉంటూ మనస్సును ఎల్లవేళలా తన అదుపులో ఉంచుకోగలుగుతాడు. అలా కాకుండా మనోవికారాలను పెంపొందింపజేసే పుస్తకాల్ని చదువుతూ బాహ్య సుఖ సంతోషాలకి ప్రాముఖ్యతనిచ్చే వారితో స్నేహం చేస్తూ అజ్ఞానంలో మిట్టాడే వారితో తమ మనసుల్ని సంస్కరించుకోలేరు. వారిలో మనోవికారాలు నిండి ఉండటం వల్ల మంచి భావనలు కలిగి ఉండటం దుర్లభమైపోతుంది. ఈ అభిధమ్మ ఇన్ డైలీ లైఫ్ అనే పుస్తకం మానవులకు మంచి నడవడికను అలవర్చుకోవడంలో సహాయపడగలదు. ఇది వారి జీవితంలో ఎటువంటి పరిస్థితినైనా సరైన దృక్పథంతో ఎదుర్కోగలిగే మానసిక ధైర్యాన్ని పెంపొందించి విశాల మనోభావనలు కలిగి సరైన విధంగా మనశ్శాంతితో ఉండగలిగేటట్లు చేయడానికి ఈ పుస్తకం అన్నది చాలా ఉపయోగపడుతుంది. అలాగే తమ దాన శీల పారమితులను వృద్ధి చేసుకుంటూ ఉత్తమ జన్మలు పొందుతూ క్రమంగా నిర్వాణ ప్రాప్తి చేసుకోవడానికి ప్రేరణ కలిగించడమే ఈ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అలాగే ఎల్లవేళలా కుశల మనోభావాలను అభివృద్ధి చేసుకుంటూ చంచలతను దూరం చేసుకుంటూ ఉన్నత భావాలతో సమతా భావాలతో జీవించేలాగా ప్రోత్సహించడమే ఈ ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో అంచేత ప్రతిరోజు అద్దంలో నీ ప్రతిబింబాన్ని చూసుకొని నీవు ఎంత శుభ్రంగా శుచిగా ఉంటావో అలాగే మీ లోపల ఉన్న చెడు గుణాలను కూడా తీసేసి శాంతిని పొందడానికి మంచి గుణాలను పెంపొందించుకోవాలి. దానికోసం ఈ పుస్తకం చాలా సహాయపడుతుంది. సో మిగిలింది రేపు చెప్పుకుందాం.